సాయిరామ్. ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం గురుభ్యో నమః. సాయిరామ్. మనం జ్ఞాన కర్మ సన్యాస యోగం 4వ అధ్యాయంలో మొన్న మనం చెప్పుకున్నది 5వ శ్లోకం భగవాన్ వాచ అనేసి స్టార్ట్ చేసాం. ఆ భగవంతుడు దానికి జవాబిచ్చాడు. అయితే అర్జునుడికి ఏంటి డౌట్ అంటే ఆ డౌట్ ప్రకారం తను జవాబు ఇచ్చేశాడు. ఏంటంటున్నాడు, ఓ అర్జున, నాకును నీకును పెక్కు జన్మలయ్యాయి, కానీ ఆ జన్మ రహస్యం నీకు తెలీదు, అది నాకే తెలుస్తుంది. నాకు తెలుసు, కానీ మనం ఎన్నో జన్మల నుంచి ఉన్నాము. గతించిన జన్మలు ఏంటి, నువ్వు లాస్ట్ జన్మలో నువ్వు ఏంటి ఎలా ఉన్నావు అన్నది ఒక్క రోజులోనే నువ్వు మారిపోతుంటావు. ఒక్కరోజు తాలూకాదే ఈ మానవ జన్మలో ఎవరైతే ఎక్కుతారో వాళ్ళ తాలూకా జ్ఞాపకాలు గుర్తులు ఒక్క రోజులోనే మర్చిపోతారు. కానీ జన్మలుగా అది నా శక్తానుసారం అంటే నా రహస్యం, నా జన్మ రహస్యం ఏంటి అంటే నేను భగవంతుడిని, అంటే కృష్ణుడు అవతారంలో నేను ఉన్నాను కనుక నేను దీని తాలూకా జన్మలు ఎన్నో అయ్యాయి, అది నువ్వుకు తెలియదు కానీ నాకు తెలుసు. అందు గురించి నేను ఇప్పుడు పుట్టాను అనేసి నీకు దేవకి పుత్రునని నీకు ఇప్పుడు తెలుస్తుంది, అది కాదు అనేసి దానికి చెప్తూ నెక్స్ట్ శ్లోకం దాని కంటిన్యూషను చెప్తూ వచ్చాడు. ఏంటంటున్నాడు, బహునిమే వ్యతీతాని జన్మాని తన చార్జున తానహ్యం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అనేసి 5వ శ్లోకంలో చెప్పాడు. పరంతప, ఓ అర్జున, పరంతప అని పిలుస్తూ నావి నీవి పెక్కు జన్మలు గతించినవి, వాటన్నింటినీ నీవు ఎరగవు, నీకు తెలియదు కానీ నాకు తెలుసు అనేసి ఇందులో ఈ శ్లోకంలో ఆయన వివరించాడు. అయితే నెక్స్ట్ శ్లోకంలో ఏంటి అన్నది, అజోపి అవ్యయాత్మ భూతానాం ఈశ్వరాపి సన్, అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా. చూడు, అక్కడ భగవంతుడి తాలూకా శక్తిని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. సంభవామి యుగే యుగానే నెక్స్ట్ శ్లోకంలో అతను చెప్తాడు. అయితే ఈ శ్లోకంలో కూడా ఆయన సంభవామి అంటే నేను అవతరించాను, సంభవం అంటే అవతరిస్తూనే ఉన్నాను. దేనికి ఎలాగ అవతరిస్తున్నానంటే నా తాలూకా యోగమాయతో నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను అవతరిస్తూనే ఉన్నాను అనేసి దీని అర్థం. ఎవరిని? నేను జన్మరహితుడిని, నేను ఎప్పుడూ ఉండినవాడినే, కానీ నీకు జనన మరణాలు ఉన్నాయి, నాకు మాత్రం ఏం లేవు. అయితే ఇక్కడ మళ్ళీ అక్కడ సంబోధించాడు.
ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఇక్కడ ఏంటన్నాడు, సమస్త ప్రాణులకి నేనే ఈశ్వరుణ్ణి, నేనే భగవంతుణ్ణి అనేసి ఇక్కడ తెలియపరిచాడు. నేనే ప్రాణులకి ఈశ్వరుణ్ణి. అయితే ఈ ప్రకృతిని కూడా నేనే ఇచ్చాను. ఏదైతే ఇప్పుడు ప్రకృతి ఉందో ఈ ప్రకృతిని అన్నిన్నూ నేనే సృష్టించింది. నేను బ్రహ్మతో చెప్పాను, బ్రహ్మ సృష్టించాడు. అంటే ఇవన్నీ నా తాలూకా మాయతోనే ఏర్పడుతున్నాయి. ఈ ప్రకృతి కూడా దాని మీద ఉన్నాయి. నా తాలూకా యోగమాయతోనే నాకు ఎప్పుడు అవసరమో అప్పుడు నేను అవతరిస్తూనే ఉంటాను. నేను పుడతాను, చనిపోతాను, ఇదంతా నా మాయతోనే జరుగుతుంది అనేసి ఆయన ఈ శ్లోకంలో వివరించారు. ఏంటి ఈయన భగవంతుడిని చెప్తున్నాడు, యోగమాయ అంటున్నాడు. అసలుకి ఈయన ఎవరు అని తెలుసుకోవడం అది మానవ సఖ్యం కాదు. మానవులు తెలుసుకోలేనిది మానవులు తెలుసుకోగలరు. ఆయన ఎవరో ఎలా తెలుసుకోగలరు? మీ సత్కర్మలు చక్కగా చేస్తూ, మీ ఏవైతే కర్మలను మీరు పట్టుకొని వచ్చారో ఆ కర్మలను చక్కగా చేస్తూ భగవన్నామస్మరణతో మీ తాలూకా ఆలోచనలు మంచిగా ఉంటూ, దేహశుద్ధిగా ఉంటూ భగవంతుని పూజించినచో ఆయన తప్పగా మీకు ఆయన అవతారం చూపించెదరు. ఆయన ఎవరో మీకు తెలిసిపోతుంది. మీలో రాగద్వేషాలు విపరీతంగా ఉన్నాయి, అసూయ మరికొద్దిగా ఎక్కువగా ఉంది, ఎవరు చక్కగా ఉంటే చూడలేనితనం చాలా ఎక్కువ. నెక్స్ట్ సత్యాన్ని మీరు పలకలేరు, ఆ సత్యాన్ని మీరు విడిచిపెడుతున్నారు. నెక్స్ట్ కర్మలు ఏదైతే లాస్ట్ జన్మలో మీరు తెచ్చుకున్న కర్మలతో మీరు ఈ జన్మను ఎత్తారు, ఆ కర్మల ప్రకారం మీరు చెయ్యాలి. ఎందుకంటే ఆ కర్మలు ఎవరు చేస్తాడు? మీకు జన్మని ఇస్తూ మీకు అన్ని సదుపాయాలు భగవంతుడు ఇచ్చాడు. కానీ అవి నిరుపమాయంగా అంటే వేరే విధంగా మీరు దాన్ని ఉపయోగిస్తూ భోగభాగ్యాలతో ఆనందపడుతూ భగవంతుణ్ణి మర్చిపోతున్నామే. ఆ భోగభాగ్యాలకు మీరు లోనై అందులోనే ఆనందం ఉన్నది, అందులోనే అన్నీ ఉన్నాయి అంటూ క్షణకాలమైన ఆనందం గురించి మీరు అటు పరిగెడుతున్నారు. ఇటు ఏదైతే మీకు ఉత్తమమో, మీ జీవితానికి ఎంతో ఉపకారమైనదో దాన్ని మీరు మర్చిపోతూ భగవంతుని స్మరణ కూడా చేయకుండా నేనే ఉత్తముణ్ణి, నా వంటిగా నాకన్నా మించిన వాడు ఎవడు లేడు అన్న అహం ఊరికిగా పేరుకుపోయింది మైండ్లో. ఆ పేరుకుపోయింది అది పోవడం అంత సులభమైన పని కాదు. ఎందుకు అంటే అది మాయలో ఉంది. ఇది మనం ఎలా జన్మెత్తాం, ఆ జన్మ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఎలా నడుస్తున్నాం, మన నడివడికి ఏంటి అని మనం ఆలోచించినట్టయితే మనం చాలా దీనులుగానే ఉన్నాం. మనలో ఇంప్రూవ్మెంట్ ఏమీ కనబడటం లేదు. పూర్వజన్మంలో ఒక్కసారి మనం తలుచుకున్నట్టయితే మనం ఇప్పుడు నడుస్తున్నాం. మన పూర్వీకులు ఎలా నడుస్తుండేవారు, మన పూర్వీకులు ఎంత చక్కగా ఉండేవారు, వాళ్ళు సత్యాన్ని ఎంత చక్కగా వాళ్ళేమో చూస్తుండేవారు. కానీ ఆ సత్యాన్ని మనం ఇప్పుడు పట్టుకోకుండా భోగభాగ్యాల గురించి అటు ఇటు తిరుగుతూ
మాయలో పడిపోతూ భగవంతుడిని మర్చిపోతున్నామే. అది ఎంత దురదృష్టకరమో ఒకసారి మనం ఆలోచిస్తే అది చాలా మంచిది. అయితే ఇప్పుడు ఈ శ్లోకంలో కృష్ణుడు భగవంతుడుగా ఈ శ్లోకంలో చెప్పాడు. అందరికీ జన్మలు ఉంటున్నాయి. ఎవరైతే మానవ రూపంలో ఉన్నారో వాళ్ళందరూ తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళే. ఒక్క కృష్ణుడికి మాత్రం అలాంటిదేం లేదు. అతను ఎప్పుడైతే తలుచుకుంటే అప్పుడు ఆయన జన్మనెత్తారు. ఎటువంటి జన్మనెత్తారో, ఆయన తాలూకా రూపం ఏంటి, అవన్నీ ఆయన సృష్టించుకున్నవే. ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర్మావతారం ఎత్తారు, నరసింహావతారం ఎత్తారు, రామావతారం ఎత్తారు, బుద్ధావతారం ఎత్తారు. ఎన్ని అవతారాలు ఉన్నాయి. ఈ అవతారాలన్నీ తను ఎప్పుడు కావాలంటే అప్పుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని నెక్స్ట్ శ్లోకంలో అది మనకు జరుగుతుంది. ధర్మమును ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు ఆయన, అధర్మం ఎప్పుడైతే పెరిగిపోతుందో అంటే ఎక్కువగా అవుతుందో ఆయన మట్టుకు ఆయనే సృష్టించుకుంటూ ఆయన మట్టుకు ఆయన అవతారాన్ని చేస్తున్నాడు. ఈయనకి చావు పుట్టుకలు లేవు, జనన మరణాలు లేవు. ఆయన అవతారం ఎప్పుడు చాలించుకోవాలో అప్పుడే అతను చాలించుకుంటారు. దేహం ఏ రూపంలో ఉండాలో ఆయనకి తెలుసు. ఆయన మాయా స్వరూపుడు. ఆయన చిన్నతను కాదు. ఆయన ఏటనుకుంటే అది అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇదంతా ఆయనదే. అందుకే ఇక్కడ ఈ శ్లోకంలో భూతానాం ఈశ్వర అంటే అక్కడ చెప్పేశాడు. భూతానాం ఈశ్వర, భూతానాం అంటే సమస్త ప్రాణులకి, ఈశ్వరోపి సన్ అంటే ఈశ్వరుడు అయినప్పటికును, అంటే నేను భగవంతుడిని అయినప్పటికును నేను అవతారాలు నా ప్రకృతిని, ఏదైతే ప్రకృతిని ఆధీనంలో ఉంచుకొని నా యోగమాయచే నేను అవతరిస్తూ ఉంటాను అనేసి ఆయన మనకు సెలవిచ్చారు. ఈ శ్లోకంలో భగవంతుడు అంటే కృష్ణ భగవానుడే, కానీ ఈ శ్లోకంలో ఆయన చెప్పేశారనమాట. అజోపి సన్నవ్యాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతం స్వామిదిష్టాయ సంభవ్యాత్మమాయయా సంభవామి ఆత్మమాయయా అనేసి, నేను జన్మరహితుణ్ణి, జన్మరహితుణ్ణి, నేను శాశ్వతం, నాకు చావున్నది లేదు. అయినప్పటికీ సమస్త ప్రాణులు ఈశ్వరుడుగా నేను ఉన్నప్పటికీ నా ప్రకృతి ఆధీనంలో, ఇదంతా ప్రకృతి ఆయనదే. ప్రతి అణువు ఆయనే. ఆయన సృష్టించింది ఎక్కువగాను. మానవుడు జీవించడానికి ఏంటి ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ ఆయనదే, అంటే ప్రాణవాయువు. మనం ఒక్క నిమిషం అది ఆగిపోయిందంటే మరలేదు. ఆయన ఇన్ని ఇస్తూ అన్ని శక్తుల్ని మీకు ఇచ్చాడు. అంటే దృష్టి, కళ్ళతో చూసింది, ముక్కుతో వాసన చూసింది, చెవులతో విన్నది, నోటితో పలికినది, ఈ సర్వశక్తిని మీకు ఇస్తూ ఆయన మీకు ఒక జన్మని ఇచ్చాడు. ఆ జన్మని అది బహుణం
ఆ జన్మ మీరు సార్థకం చేసుకోవాలి. సార్థకం చేసుకోవాలంటే నామస్మరణతో భగవంతుడిని కొలుస్తూ మీ తాలూకా కర్మలు ఏవైతే మీరు తెచ్చుకున్నారో కర్మలు, ఆ కర్మలు చక్కగా నిర్వర్తిస్తూ మళ్ళీ కొత్త కర్మలను మళ్ళీ మీరు తెచ్చుకోకుండాను చక్కగా భగవంతుడిని ధ్యానంతో ఉండాలని ఆ భగవంతుడు మరీ మరీ చెబుతూ ఈ సృష్టిని అంతని చేస్తూ మనకి ఎంతో ఉపకారిస్తున్న ఆ భగవంతుడికి ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన్ని పాద నమస్కారాలు చేస్తూ ఆయన కృతజ్ఞతాపూర్వకంగా ఆయన్ని ధ్యానించుకుందాం. సాయిరామ్.